lateral wall. సో వీటి ఈచ్ వాల్కి మీకు యాక్చువల్లీ డిఫరెంట్ పేర్లు కూడా ఉంటాయి. మీరు బుక్స్ అవుతే ఇప్పుడు యాక్చువల్లీ మెన్షన్ చేయలేదు. రూఫ్ని టెగ్మెంటల్ వాల్ అంటారు, ఎందుకంటే టెగ్మెంట్ టింపాని బోన్ ఉంది రూఫ్ని. ఫ్లోర్ కింద మనకి జుగులార్ బల్బ్ ఉంది, ఇంటర్నల్ జుగులార్ పోయింది, సో జుగులార్ వాల్ అంటారు ఫ్లోర్ని. ఓకే, సో యాంటీరియర్ వాల్ దగ్గర మనకి కెరోటిడ్, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ ఉంది, సో కెరోటిడ్ వాల్. పోస్టీరియర్ మనకి వెనకాల మాస్టాయిడ్ ఉంది, మాస్టాయిడ్ యాంట్రమ్, సో మాస్టాయిడ్ వాల్. సో అట్లాగే లేటరల్ వాల్ అంటే మనకి టింపానిక్ మెంబ్రెయిన్ ఉంది, సో మెంబ్రెయినస్ వాల్. ఓకే, సో అట్లా మీడియల్ వాల్కి ఇంకా మీడియల్గా మనకి ఇన్నర్ ఇయర్ అంటే లాబ్రింత్ ఉంటుంది, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ లాబ్రింథైన్ వాల్. సో ఈచ్ వాల్కి ఆ డిఫరెంట్ పేర్లు. సో ఇందులో ఇప్పుడు లాటరల్ వాల్ ఫీచర్స్. సో లాటరల్ వాల్ ఫీచర్స్లో మనకి మెయిన్లీ ఎక్కువ శాతం టింపానిక్ మెంబ్రెయిన్, ఆ పైన ఎపిటింపానిక్ రిసెస్ ఇవి ఉంటాయి మనకి. ఓకే, సో మనకి ఈ ఫ్రంట్ రీజన్ అంటే ఇప్పుడు మీరు టింపానిక్ మెంబ్రెయిన్ అటాచ్మెంట్స్ ఇంటూ ద టింపానిక్ సల్కస్ ఆఫ్ స్క్వామస్ టెంపరల్ బోన్, అందులో కూర్చుంటుంది కదా టింపానిక్ మెంబ్రెయిన్. ఎక్కడైతే కూర్చోలేదో అక్కడ మనకి యాంటీరియర్ టింపానిక్ ఫోల్డ్, పోస్టీరియర్ టింపానిక్ ఫోల్డ్ అది వచ్చింది. దాని మధ్యలో ఉన్న పార్ట్ ఈస్ స్పార్స్ ఫ్లాసిడా. ఓకే, సో ఈ రీజన్లో పెట్రో టింపానిక్ ఫిషర్ అంటే ఇప్పుడు పెట్రస్ టెంపోరల్ బోన్ అండ్ టింపానిక్ ప్లేట్, ఈ ఫిషర్ ఈ రీజన్లో వస్తుంది మనకి యాంటీరియర్. ఓకే, ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్. ఓకే, సో ఆ పెట్రో టింపానిక్ ఫిషర్ రీజన్ నుంచి మనకి యాంటీరియర్ టింపానిక్ ఆర్టరీ. ఓకే, మనం టింపానిక్ మెంబ్రెయిన్ ఆర్టీరియల్ సప్లై చదివినప్పుడు దాని మీడియల్ సైడ్ యాంటీరియర్ టింపానిక్ ఆర్టరీ, మనకి వెనకాల సైడ్ నుంచి పోస్టీరియర్ టింపానిక్ ఆర్టరీ అది చదివాం కదా. సో యాంటీరియర్ టింపానిక్ ఆర్టరీ, ఇక్కడ పెట్రో టింపానిక్ ఫిషర్ ఈ రీజన్లో ఆ బోన్, పెట్రస్ టెంపరల్ బోన్ అండ్ టింపానిక్ ప్లేట్, ఆ రెండింటి మధ్యలో ఉన్న ఫిషర్ దగ్గర నుంచి అది లోపలికి ఎంటర్ అవుతుంది మన లేటరల్ వాల్ దగ్గర. ఓకే, లేటరల్ వాల్ ఆల్మోస్ట్ యాంటీరియర్ వాల్ లేటరల్ వాల్ జంక్షన్ దగ్గర. అట్లాగే కార్డా టింపాని ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది, ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఇట్ విల్ లీవ్, మనకి వెనకాల నుంచి ఎంటర్ అయ్యి ఫ్రంట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో ఎక్కడి నుంచి అది బయటికి వెళ్తుందో దాన్ని యాంటీరియర్ కెనాలిక్యులస్, దాన్ని ఓపెనింగ్. ఓకే, సో అది ఈ పెట్రో టింపానిక్ ఫిషర్కి జస్ట్ యాంటీరియర్గా కానీ దానికి కింద కానీ ఉంటుంది ఈ ఓపెనింగ్. సో లాటరల్ వాల్లో మనకు ఓన్లీ మేజర్ టింపానిక్ మెంబ్రెయిన్, ఎపిటింపానిక్ రిసెస్ అండ్ దెన్ ఓన్లీ దీస్ టూ. ఒకటి ఏంటి మనకి ఎంట్రీ ఫర్ ద యాంటీరియర్ టింపానిక్ ఆర్టరీ ఆ పెట్రో టింపానిక్ ఫిషర్ నుంచి, ఆ ఫిషర్కి ముందు కానీ కింద కానీ ఎగ్జిట్ పాయింట్ ఫర్ కార్డా టింపాని నర్వ్, ఈ రెండు. సో ఓన్లీ దీస్ టూ ఫీచర్స్. సో నౌ విల్ గో ఇన్ టు ద మీడియల్ వాల్. So now we can see here. Okay, so medial wall of the middle ear. So దాని మిడిల్ ఇయర్కి ఇంకా మనం లోపలికి డీపర్గా దానికి మీడియల్గా వెళ్తే ఇంటర్నల్ ఇయర్కి వస్తాం మనం. ఓకే, సో అందులో కొన్ని ఫీచర్స్ ఉంటాయి మనకి. సో ఆ ఫీచర్స్లో ఇప్పుడు ఇది బేర్ బోన్లో మనం చూస్తున్నాం, దాన్ని అట్లా ఆ పర్టికులర్ పాయింట్లో పైనుంచి కిందకి కట్ చేశారు దీన్ని. సో అందులో ఇది ఇప్పుడు మీడియల్ వాల్ని చూస్తున్నారు ఇదంతా. ఓకే, సో అందులో యు గాట్ మధ్యలో చిన్న రౌండెడ్ ప్రామినెన్స్, ఓకే, ఆర్ ఏ బల్జ్. ఓకే, సో దిస్ బల్జ్ దీనికి లోపల ఇంకా ఇంటర్నల్గా మనకి ఇంటర్నల్ ఇయర్ ఉంది. సో అక్కడ కాక్లియా, ఇవన్నీ మీరు టర్మ్స్ వినే ఉంటారు, కాక్లియా, ఇంకా మనకి సమ్ డిఫరెంట్ పార్ట్స్, సెమీ సర్కులర్ కెనాల్స్, వెస్టిబ్యూల్, ఇవన్నీ ఉంటాయి మనకి ఇంటర్నల్ ఇయర్లో. సో కాక్లియా అనేది మనకి ఒక స్నైల్ దీనిలాగా ఉంటుంది మనకి. ఓకే, సో ఆ కాక్లియా మనకి ఈ లోపల ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ టర్న్ అంటే ఇప్పుడు అట్లా ఫస్ట్ టర్న్ తీసుకుంటే తర్వాత అది అట్లా టర్న్ తీసుకుంటుంది ఇంకా. సో దాని ఫస్ట్ టర్న్ ఎక్కడైతే తీసుకుందో అది దీని మీదకి ప్రొజెక్ట్ అవుతుంది. సో దీంతో ఈ బోన్ ఇట్లా బయటికి అంటే లేటరల్గా బల్జ్ లాగా వచ్చింది. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొమోంటరీ. ఆ బల్జ్ కనిపిస్తుంది కదా మీకు, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొమోంటరీ. ఓకే, సో ఈ ప్రొమోంటరీకి పైన, ఓకే, సుపీరియర్ టు ద ప్రొమోంటరీ, ఇంకా కరెక్ట్ చెప్తే పోస్టీరో సుపీరియర్ టు ద ప్రొమోంటరీ.
ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. సో దిస్ ఓపెనింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెనిస్ట్రా వెస్టిబ్యులై. కానీ దట్ యాక్చువల్లీ ఈస్ క్లోజ్డ్ బై ద ఫుట్ ప్లేట్ ఆఫ్ స్టేపిస్. ఇప్పుడు ఈ పిక్చర్లో మనకి ఈ బోన్లో ఇయర్ ఆసికల్స్ అన్ని తీస్తారు ఇక. ఓకే, సో అదర్వైజ్ నార్మల్లీ ఇట్ ఈస్ క్లోజ్డ్ బై ఫుట్ ప్లేట్ ఆఫ్ స్టేపిస్. సో దట్ ఆ ఫుట్ ప్లేట్ ఆఫ్ స్టేపిస్ ఆ హోల్ని క్లోజ్ చేసింది, మొత్తం అంటే క్లోజ్ చేస్తుంది అక్కడ అటాచ్ అయ్యి. సో అదే దాన్ని తీసేస్తే దట్ ఈస్ అన్ ఎంట్రీ పాయింట్ విచ్ విల్ లీడ్ ఇన్ టు ద వెస్టిబ్యూల్. వెస్టిబ్యూల్ అంటే ఒక చిన్న ఏరియా విత్ ఇన్ ద ఇంటర్నల్ ఇయర్. సో ఆ వెస్టిబ్యూల్ లోపలికి వెళ్తుంది ఈ స్పేస్, ఫెనిస్ట్రా వెస్టిబ్యులై. ఓకే, సో నెక్స్ట్, సో అట్లాగే మనకి పోస్టీరియర్ ఇన్ఫీరియర్ టు ద ప్రొమోంటరీ. ఇక్కడ ఇంకొక మీకు ఓపెనింగ్ అనిపిస్తుంది. క్లియర్? ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెనిస్ట్రా కాక్లియే, రైట్? సో దట్ గోస్ ఇన్ టు ద కాక్లియా. ఓకే, అంటే కాక్లియా క్యావిటీలోకి వెళ్తుంది అది, ఆ ఓపెనింగ్ లోంచి లోపలికి వెళ్తే ఫెనిస్ట్రా కాక్లియే. అక్కడి నుంచి మనం లోపలికి ఇంకా ఇంటర్నల్గా మీడియల్గా లోపలికి వెళ్తే విల్ బి గోయింగ్ ఇన్ టు ద సమ్ ఏరియా విచ్ ఇస్ కాల్డ్ యాజ్ స్కేలా టింపానై. ఆ కాక్లియా లోపలే స్కేలా టింపానై అనే చిన్న ఒక ఏరియా ఉంటుంది. మనం ఇంటర్నల్ ఇయర్ రేపు ఎల్లుండో చూద్దాం దాన్ని. ఆ పార్టీకి ఎంటర్ అవుతుంది. సో బట్ ఇన్ లైఫ్ దిస్ ఈస్ క్లోజ్డ్ బై ఎ మెంబ్రెయిన్. This region is closed by a membrane. So that membrane is called as secondary tympanic membrane. Okay, మనకి tympanic membrane అంటే ఫస్ట్ ప్రైమరీలీ external ear and middle ear ని డివైడ్ చేసేది. But there is a secondary tympanic membrane which is present on the fenestra cochleae. Okay, సో ఇప్పుడు ఇంకొకటి ఉంది చిన్నది, జస్ట్ ప్రొమోంటరీకి బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇది మనకి పిరమిడ్. సో పిరమిడ్ కాకుండా దాని పక్కన ఒక హోల్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైనస్ టింపానై, ఒక చిన్న డిప్రెషన్. సో దట్ డిప్రెషన్ ఆల్సో ఇస్ క్రియేటెడ్ బై వన్ ఇంటర్నల్ ఇయర్ స్ట్రక్చర్. అదేంటిది? పోస్టీరియర్ సెమీ సర్కులర్ కెనాల్. సో పోస్టీరియర్ సెమీ సర్కులర్ కెనాల్ లోపల ఉంటుంది అక్కడ. అది ఇట్ ఈస్ నాట్ గివింగ్ ప్రెషర్ ఆన్ దిస్ బోన్. సో అక్కడ అటు డిప్రెస్డ్ ఏరియాలో ఉంటుంది మనకి. Okay, so that depression is called as sinus tympani. That is not an opening. Okay, so posterior semicircular canal ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఒక చోట యాంప్యుల్లా ఉంటుంది, అంటే వైడ్ అండ్ రీజన్. సో దట్ యాంప్యుల్లా గివ్స్ దిస్ సైనస్ టింపానై. సో 3 అయింది మీకు. ఓకే, సో నౌ ఇంకొకటి మనకి ఫేషియల్ కెనాల్. సో ప్రామినెన్స్ ఆఫ్ ఫేషియల్ కెనాల్ అంటాడు. సో మిడిల్ ఇయర్ క్యావిటీలో మీడియల్ వాల్ పైన ఇట్లా ఫేషియల్ నర్వ్ వెళ్ళి ఇట్లా కిందకి దిగుతుంది. కిందకి దిగి స్టైలో మాస్టాయిడ్ ఫోరామెన్, ఇదేంటి స్టైలాయిడ్ ప్రాసెస్, మాస్టాయిడ్ ప్రాసెస్. సో ఫేషియల్ నర్వ్ మనకి, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, ఫేషియల్ నర్వ్ మనకి ఇంటర్నల్ ఎకాస్టిక్ మియాటస్ గుర్తుంది కదా, పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ పెట్రస్ టెంపోరల్ బోన్. ఓకే, దాని లోపల నుంచి అందులోకి 7th cranial nerve 8th cranial nerve వెళ్తాయి దాని లోపలికి. సో దే విల్ పాస్ త్రూ దిస్ ఇంటర్నల్ ఇయర్, తర్వాత మిడిల్ ఇయర్ వస్తుంది. సో ఈ ఫేషియల్ నర్వ్ అట్లా పైన వెళ్తూ మిడిల్ ఇయర్ దగ్గరికి వచ్చాక ఇట్ విల్ టర్న్ బ్యాక్వర్డ్. మిడిల్ ఇయర్ రూఫ్ పై నుంచి వెనక్కి వెళ్ళి తర్వాత కింద దిగిపోతుంది. సో ఇప్పుడు అదే చూస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, సో ఫేషియల్ కెనాల్ ప్రామినెన్స్ ఆఫ్ ద ఫేషియల్ కెనాల్ అంటాడు. సో అది ఈ ప్రొమోంటరీ, దానిపైన ఫెనిస్ట్రా వెస్టిబ్యులై. ఓకే, దానిపైన ప్రామినెన్స్ క్రియేటెడ్ బై ద ఫేషియల్ కెనాల్. అట్లా వెనక్కి వెళ్ళి పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ మిడిల్ ఇయర్ నుంచి కిందకి దిగి అండ్ దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ త్రూ ద స్టైలోమాస్టైడ్ ఫోరామెన్. ఓకే, ఇది. సో దీనికంటే పైన మీకు ఇంకొక ప్రామినెన్స్ కనిపిస్తుంది, విచ్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ lateral semicircular canal. So దీనికి above the facial canal you got again another prominence of the lateral semicircular canal. Okay, so ఈ 5 features prominent గా. సో one is ఒకటి ప్రొమోంటరీకి పైన పోస్టీరియర్ సుపీరియర్ గా ఫెనిస్ట్రా వెస్టిబ్యులై, ఇది ప్రొమోంటరీ. ఓకే, దానిపైన పోస్టో సుపీరియర్లీ ఫెనిస్ట్రా వెస్టిబ్యులై. ఓకే,
opening which is closed by footplate of stapes. Okay, that leads into the vestibule, అందుకనే fenestra vestibuli. అట్లాగే promontory కింద posterior inferior గా which is fenestra cochleae, because that is going into the cochlea, cavity of the cochlea. So fenestra cochleae. వెనకాల ఒక డిప్రెషన్, పోస్టీరియర్ డిప్రెషన్ which is sinus tympani. ఓకే, పోస్టీరియర్ సెమీసర్కులర్ కెనాల్ వల్ల ఆ డిప్రెషన్ క్రియేట్ అయింది. తర్వాత ఫేషియల్ కెనాల్, ద ప్రామినెన్స్ ఆఫ్ ద ఫేషియల్ కెనాల్. ఓకే, ఆ ఫేషియల్ కెనాల్కి పోస్టీరియో సుపీరియర్గా యూ గాట్ ప్రామినెన్స్ ఆఫ్ ద lateral semicircular canal. So these are the features of medial wall or labyrinthine wall of internal ear. సో ఇప్పుడు ఈ బోన్లో ఇంకా ఎక్కువ కట్ చేశారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఇఫ్ యూ కెన్ సీ, సో ఇప్పుడు ఇది మనకి ఫేషియల్ కెనాల్ చూపించడానికి ఇది కట్ చేసాడు మనకి. ఓకే, ఇక్కడ నుంచి ఇది కెరోటిడ్ కెనాల్, కింద నుంచి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ వెళ్ళింది లోపలికి, వెళ్ళాక హారిజాంటలీ ఫార్వర్డ్స్ అండ్ మీడియల్లీ అది వెళ్తుంది. ఓకే, సో దాని పైనుంచి ఈ రీజన్ నుంచి మనకి ఫేషియల్ నర్వ్ వచ్చి ఇది ఫేషియల్ కెనాల్ బయటకు వస్తుంది. ఓకే, సో ఈ రెండు స్ట్రక్చర్స్, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అంటే కెరోటిడ్ కెనాల్, దానికి ఇప్పుడు మనకి యాంటీరియర్, ఇదంతా యాంటీరియర్ వాల్, ఇది మనకి కెనాల్ ఫర్ టెన్సర్ టింపానీ యూస్టేషన్ ఓపెనింగ్. సో దాని యాంటీరియర్ వాల్లో కింద మనకి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ యాంటీరియర్ వాల్కి. ఓకే, సో ఈ రెండు డెపిక్ట్ చేయడానికి ఇంకొంచెం ఇందాక చూసిన పిక్చర్ కంటే ఇంకొంచెం మీడియల్గా ఈ బోన్ని కట్ చేసి అది చూపించారు. మళ్ళీ సేమ్ ఫీచర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. ప్రొమోంటరీ, ఫెనిస్ట్రా వెస్టిబులై, ఫెనిస్ట్రా కాక్లియే, సైనస్ టింపానీ. ఇప్పుడు ఇక్కడ ఇది పిరమిడ్ కూడా కట్ అవ్వబడి ఉంది. పిరమిడ్ నుంచి స్టెపిడేస్ వస్తుంది, స్టెపిడేస్ వచ్చి ఆ స్టేపిస్ ఫుట్ ప్లేట్కి అటాచ్ అవుతుంది. ఓకే, సో ఇది లాటరల్ సెమీసర్కులర్ కెనాల్, దాని ప్రామినెన్స్. సో అది చూపించడానికి ఇది. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ medial wall of middle ear. Okay, so now we'll go into the contents. Contents of the middle ear. So contents of the middle ear lo contents evunnayi manaki mainly 3 ossicles, ear ossicles, or 3 small bones. Okay, malleus, incus, stapes. Adokati manaki. And then there are some ligaments. ఈ సేమ్ ఇయర్ ఆసికల్స్ని స్ట్రెంథన్ చేయడానికి, అంటే వాటి జాయింట్స్ కూడా ఉంటాయి. సో ఆ జాయింట్స్ని స్ట్రెంథన్ చేయడానికి లిగమెంట్స్. అట్లాగే దెర్ ఆర్ 2 మజిల్స్, అవి ఆల్రెడీ మనం చూసాం. ఏంటంటే టెన్సర్ టింపానీ మజిల్, స్టెపిడియస్ మజిల్. ఓకే, అండ్ దెన్ సమ్ వెజల్స్ విచ్ హ్యావ్ టు సప్లై ద మిడిల్ ఇయర్, అంటే ఆర్టరీస్, అండ్ దెన్ డ్రైనింగ్ వెజల్స్ అంటే వెయిన్స్, లింఫాటిక్స్, ఇవన్నీ. నర్వ్స్ ఏం చూసాం మనం, ఒకటి కార్డా టింపానీ క్లోజ్ టు ద లాటరల్ వాల్, ఇంకోటి టింపానిక్ ప్లెక్సస్ ఆన్ ద మీడియల్ వాల్. ఆ ప్రొమోంటరీ పైననే టింపానిక్ ప్లెక్సస్ ఉంటుంది, ప్రొమోంటరీ పైన. సో మిడిల్ ఇయర్ కంటెంట్లో ఎయిర్ కూడా ఒకటి, బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ త్రూ ఈస్టేషన్ ట్యూబ్ విత్ ద pharynx, nasopharynx. So now we'll come to the ossicles, ear ossicles. So ear ossicles lo, ante if you know, all know, by birth time ke all the 3 bones are formed totally. Okay, totally formed by birth, fetus lone. So the first ear ossicle is malleus. So malleus ante adi dani literal meaning is hammer. Okay, because it resembles a hammer అంటాడు. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్, ఈ 3 ఆసికల్స్ లో అన్నిటికన్నా లార్జెస్ట్, బట్ అట్లాగే అన్నిటికన్నా మోర్ లాటరల్లీ ప్లేస్డ్. మొత్తం ఓవరాల్ ఇయర్లో మనకి మిడిల్ ఇయర్లో అన్నిటికన్నా లాటరల్గా, అంటే వెరీ క్లోజ్ టు టింపానిక్ మెంబ్రేన్ ఇది ఉంటుంది. సో ఇందులో యూ గాట్ సమ్ పార్ట్స్. సో వన్ ఈస్ హెడ్. సో ద రౌండెడ్ పోర్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ద హెడ్. సో దిస్ లైస్ ఇన్ ద ఎపిటింపానిక్ రిసెస్, అంటే టింపానిక్ క్యావిటీ ప్రాపర్ కాకుండా దానికి పైన ఉన్న ఎపిటింపానిక్ రిసెస్. సో ఇది
మనకి ఇట్ మేక్స్ ఎ జాయింట్ విత్ ఇన్కస్. ఇప్పుడు ఈ పిక్చర్లో, ఈ సేమ్ పిక్చర్లో ఇది పోస్టీరియర్ పార్ట్. సో అక్కడ ఇట్ హెస్ గాట్ సమ్ ఫ్యాసెట్ ఫర్ ద ఇన్కస్. సో అక్కడ ఇన్కస్ వచ్చి జాయిన్ అవుతుంది దీనికి పోస్టీరియర్గా. సో ఇప్పుడు ఇది మనం ఇది చూస్తున్నాం, ఇది మీడియల్ ఆస్పెక్ట్ అంటే మీడియల్ సైడ్ చూస్తున్నాం దాన్ని. సో వెనకాల ఇన్కస్ వచ్చి ఇట్లా జాయిన్ అవుతుంది. ఓకే. సో ఫర్ జాయింట్ ఆఫ్ ఇన్కస్ ఆ హెడ్కి పోస్టీరియర్గా. ఓకే. అట్లాగే హెడ్ నుంచి దేర్ ఆర్ అటాచ్మెంట్స్ ఆఫ్ లిగమెంట్స్. అంటే సుపీరియర్ లిగమెంట్ వెళ్ళి పైన బోన్కి, పైన బోన్ అనేది మనకి స్క్వామస్ టెంపరల్ బోన్ ఉంటుంది. సో దానికి సుపీరియర్ లిగమెంట్. సో అట్లాగే లాటరల్ లిగమెంట్ అంటే ఇప్పుడు సేమ్ అదే స్క్వామస్ టెంపరల్ బోన్కి. లాటరల్ అంటే మనకి టింపానిక్ మెంబ్రేన్ దగ్గరే. సో ఓన్లీ హెడ్ గివ్స్ అటాచ్మెంట్ టు దీస్ టూ లిగమెంట్స్, సుపీరియర్ అండ్ లాటరల్ లిగమెంట్. సో హెడ్కి కింద నెక్స్ట్ ఉన్న పార్ట్ విల్ బి కాల్డ్ యాజ్ నెక్. ఓకే. సో అది కూడా క్లియర్గానే ఉంది ఇక్కడ మీకు, నెక్. సో దిస్ నెక్ దాని పొజిషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ పార్స్ ఫ్లాసిడా, కరస్పాండింగ్ టు ద పార్స్ ఫ్లాసిడా. ఆ రీజియన్లో నెక్ ఉంటుంది ఈ మాలియస్. ఓకే. సో ఇప్పుడు ఈ మాలియస్ వెనకాల ఇన్కస్ అటాచ్ అయి ఉంటుంది. సో ఇన్కస్ ఇట్లా దాని బాడీ వస్తుంది, తర్వాత దాని లాంగ్ ప్రాసెస్, వెనకాల షార్ట్ ప్రాసెస్. సో ఈ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్కస్కి, సో వెనకాల నుంచి పోస్టీరియర్ నుంచి కార్డా టింపాని నర్వ్ వచ్చి ఈ రెండింటి మధ్యలోంచి, అంటే ఇప్పుడు హ్యాండిల్ ఆఫ్ మాలియస్కి ఈ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్కస్కి మధ్యలోంచి పాస్ అయ్యి కార్డా టింపాని యాంటీరియర్గా వెళ్ళిపోతుంది. సో కార్డా టింపాని నర్వ్ ఇస్ పాసింగ్ బిట్వీన్ ద లాంగ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్కస్ అండ్ హ్యాండిల్ ఆఫ్ మాలియస్. ఓకే. ఈ రెండింటి మధ్యలోంచి పాస్ అవుతుంది. అంటే కార్డా టింపానికి లాటరల్గా హ్యాండిల్ ఆఫ్ మాలియస్, కార్డా టింపానికి మీడియల్గా లాంగ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్కస్ ఉంటాయి మనకి. సో అట్లాగే దీనికి ఇంకొకటి మాలియస్ బోన్కి యాంటీరియర్ ప్రాసెస్. ఓకే. ఒక లాటరల్ ప్రాసెస్, ఒక యాంటీరియర్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో యాంటీరియర్ ప్రాసెస్ ఇందాక మనం చూసాం కదా, పెట్రోటింపానిక్ ఫిషర్ అంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద మిడిల్ ఇయర్ క్యావిటీ, lateral wall అండ్ యాంటీరియర్ వాల్ జంక్షన్ దగ్గర పెట్రస్ టింపానిక్ ఆర్ పెట్రోటింపానిక్ అంటే పెట్రస్ టెంపరల్ బోన్, టింపానిక్ ప్లేట్, ఆ రెండింటి సూచర్ ఉంటుంది. సో ఆ సూచర్కి కనెక్ట్ అవుతుంది వెళ్ళి యాంటీరియర్ ప్రాసెస్. ఓకే. సో ఈ పిక్చర్లో మీకు చూపిస్తున్నాడు. అట్లాగే లాటరల్ ప్రాసెస్ అంటే టువర్డ్స్ ద టింపానిక్ మెంబ్రేన్. సో లాటరల్ ప్రాసెస్ వెళ్ళి టువర్డ్స్ ద టింపానిక్ మెంబ్రేన్ ఉంటుంది. సో దట్ గివ్స్ అటాచ్మెంట్. ఇప్పుడు ఇది లాటరల్ ప్రాసెస్, ఇది మనం వెనకాల నుంచి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు లాటరల్, ఇది మీడియల్ సైడ్. సో ఈ లాటరల్ ప్రాసెస్ యాక్చువల్లీ గివ్స్ అటాచ్మెంట్ టు ద anterior and posterior malleolar folds to the bone. Okay. So this part is pars flaccida, దాని మధ్యలో ఉన్న టింపానిక్ మెంబ్రేన్. దాని కింద ఉన్నదంతా pars tensa. Okay. So lateral process gives attachment to the anterior malleolar fold and posterior malleolar fold. Okay. So ఆ రెండింటి మధ్యలో ఉన్న part of tympanic membrane is the pars flaccida. So head ఉంది. So head makes a joint posteriorly, అంటే posterior part of head makes a joint with incus. అట్లాగే head gives attachment to two ligaments, superior ligament and lateral ligament. So అట్లాగే anterior process of malleus, lateral process of malleus. సో anterior process మనకి పెట్రోటింపానిక్ ఫిషర్ దగ్గరికి వస్తుంది, అటాచ్ అయిపోతుంది, దాని లాడ్జ్ అవుతుంది. బట్ lateral process నుంచి two malleolar folds, anterior and posterior malleolar fold. Okay. And then మిగిలింది ఏంటి, హ్యాండిల్. సో యూ ఆల్ నో హ్యాండిల్ విల్ కమ్ అండ్ అటాచ్ టు ద ఆల్మోస్ట్ మిడ్ పార్ట్ ఆఫ్ ద టింపానిక్ మెంబ్రేన్. అండ్ దట్ టింపానిక్ మెంబ్రేన్ ఈ అటాచ్మెంట్ వల్ల ఇట్ బికమ్స్ కాన్వెక్స్ మీడియల్లీ, అంటే బయటకి లాటరల్గా కాన్కేవ్ అవుతుంది, ఇన్నర్ సైడ్కి అటాచ్ అవుతుంది. ఆ ఇన్నర్ సైడ్కి ఇట్ బికమ్స్ కాన్వెక్స్ మీడియల్ సైడ్ ఆఫ్ ద టింపానిక్ మెంబ్రేన్. సో దట్ పాయింట్ ఆఫ్ maximum convexity అంబో, అక్కడ టిప్ ఆఫ్ ద handle of malleus is attached. So next we'll go to the incus.
ఓకే. సో ఇన్కస్ అంటే ఆల్సో కాల్డ్ యాజ్ యాన్విల్. యాన్విల్ అంటే ఇప్పుడు మనకి గోల్డ్ స్మిత్స్ దగ్గర మనకి ఇట్లా ఒక మెటాలిక్ స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే. ఇది పైన సర్ఫేస్ దానిది. సో ఈ సర్ఫేస్ పైన వాళ్ళు ఏదైనా ఇప్పుడు దేనన్నా దాన్ని షేప్ మార్చాలి, మీరు చిన్న గోల్డ్ ఏమైనా ఇచ్చారు, దాన్ని వాళ్ళు దాని పైనుంచి హ్యామర్ తోటి దాన్ని కొట్టి దే విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ ఫ్లాట్ ఆర్ ఆల్టర్ ద షేప్ ఆఫ్ ఎనీ స్ట్రక్చర్. సో దానికి వాడతారు యాన్విల్ అనేది. సో యాన్విల్ అనేది ఇట్లా పైన లార్జర్ సర్ఫేస్ ఉంటుంది, సైడ్స్ ఇట్లా కాన్కేవ్గా ఉంటాయి వాటిది, కింద కూర్చోడానికి ఒక స్టాండ్ లాగా ఉంటుంది దానికి, ఒక మెటాలిక్ స్ట్రక్చర్. సో దానిలాగా ఉంది అది, దీని షేప్. ఓకే. సో ఇట్లా దీని పైన ఇది ఈ సైడ్. ఓకే. సో షేప్ ఆఫ్ అన్ యాన్విల్ లా ఉంది కాబట్టి దానికి ఇన్కస్ అని పేరు పెట్టారు. ఓకే. బ్లాక్ స్మిత్స్ వాడతారు దీన్ని. సో ఇట్ ఆల్సో రిసెంబుల్స్ ఏ మోలార్ టూత్ అంటాడు. సో ఇందులో బాడీ పార్ట్స్, సో బాడీ ఒకటి ఉంది, ఇది ఒకటి లాంగ్ ప్రాసెస్, ఇదంతా బాడీ, ఇంకొకటి షార్ట్ ప్రాసెస్. ఇందులో ఈ మూడే ఉంటాయి మనకి. ఓకే. సో బాడీ ఈజ్ లార్జ్. ఓకే. అందులో ఇట్ హెస్ గాట్ ఎన్ ఆర్టికులర్ సర్ఫేస్ ఆర్ ఆర్టికులర్ ఫేసెట్ విచ్ ఈస్ డైరెక్టెడ్ ఫార్వర్డ్స్. అంటే ఇక్కడ మనకి హెడ్ ఆఫ్ ద మైలేస్ ఉంటుంది. సో యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ ఇన్కస్ దగ్గర ఇట్ హెస్ గాట్ ఎ ఫేసెట్ టు మేక్ ఎ జాయింట్ విత్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ హెడ్ ఆఫ్ మాలియస్. ఓకే. అట్లాగే లాంగ్ ప్రాసెస్. సో లాంగ్ ప్రాసెస్ ప్రొజెక్ట్స్ డౌన్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హ్యాండిల్ ఆఫ్ మాలియస్ ఉంటుంది. సపోజ్ హ్యాండిల్ ఆఫ్ మాలియస్ కూడా మనకి ఇప్పుడు మనం టింపానిక్ మెంబ్రెయిన్లో చూస్తే ఇన్నర్ సైడ్ హ్యాండిల్ ఆఫ్ మాలియస్ ప్రొజెక్ట్స్ డౌన్వర్డ్స్, బ్యాక్వర్డ్స్ అండ్ మీడియల్లీ అంటాడు. సో దానికి ప్యారలల్గా లాంగ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్కస్ వస్తుంది, ఆల్మోస్ట్ దానికి ప్యారలల్గా. సో అంటే ఇది యాంటీరియర్, అది పోస్టీరియర్. సో పోస్టీరియర్ సైడ్కి ఇన్కస్ ఉంటుంది, కొంచెం ఎక్కువ లెంత్లో హ్యాండిల్ ఆఫ్ మైలేస్ ఉంటుంది, కొంచెం లెంత్లో లాంగ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్కస్ ఉంటుంది. ఓకే. సో ఇట్ ప్రొజెక్ట్స్ డౌన్వర్డ్స్ బిహైండ్ అండ్ ప్యారలల్ టు ద హ్యాండిల్ ఆఫ్ ద మాలియస్. సో దాని టిప్ దగ్గర ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు, చిన్న నాడ్యూల్ ఉంటుంది. ఓకే. ఒక చిన్న మనకి ఫ్యాసెట్ ఉంటుంది, ఒక నాడ్యూల్. సో దట్ నాడ్యూల్ ఇస్ కాల్డ్ యాజ్ లెంటిఫార్మ్ నాడ్యూల్. ఆ నాడ్యూల్ ఇప్పుడు కనిపిస్తుంది మీకు, లెంటిఫార్మ్ నాడ్యూల్. సో దట్ ఈస్ డైరెక్టెడ్ మీడియల్లీ అంటాడు. సో దిస్ నాడ్యూల్ ఆర్టికులేట్స్ విత్ ద హెడ్ ఆఫ్ ద స్టేపిస్. ఇక్కడ స్టేపిస్ జాయింట్ వస్తుంది. సో ఇక్కడ మనకి మాలియస్ ఇట్లా అటాచ్ అయింది. ఓకే. సో మాలియస్కి ఇన్కస్ అటాచ్ అయింది. సో ఇన్కస్ లాంగ్ ప్రాసెస్కి స్టేపిస్ హెడ్ అటాచ్ అయింది. ఓకే. తర్వాత స్టేపిస్ నెక్, ఇక ఆ తర్వాత దాని పార్ట్స్ వస్తాయి మనకి. ఓకే. సో ఇది షార్ట్ ప్రాసెస్ అనేది ఇందాక మనం చూసాం కదా, ఫోసా ఇన్క్యూడిస్ అనేది పోస్టీరియర్ వాల్లో పైన ఎడిటస్, దాని కింద ఆ వాల్లో కూర్చోవడానికి, షార్ట్ ప్రాసెస్ కూర్చోవడానికి ఒక చిన్న ఫోసా ఇన్క్యూడిస్. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ incus. So now we'll go to the last ear ossicle, stapes. Okay. So stapes అంటే it is shaped like a stirrup. అంటే ఇప్పుడు మనకి కొన్ని టైప్ ఆఫ్ గ్రైండర్స్ వస్తాయి చిన్నవి. సో దీనికి ఇప్పుడు ఇట్లా హ్యాండిల్ అటాచ్ అయి ఉంటుంది, అండ్ దెన్ దీన్ని మనం ఒక బౌల్లో ఏదైనా పెట్టి ఏదైనా మిక్స్ చేసి పెట్టి దాన్ని మనం ఆన్ చేసామంటే అది అట్లా తిరుగుతుంటుంది. ఓకే. దాన్ని స్టిర్ చేయడానికి కంప్లీట్గా ఇవి మాన్యువల్గా చేయొచ్చు, లేదా మెషిన్తో కూడా చేయొచ్చు. సో ఇట్ ఇస్ షేప్డ్ లైక్ ఎ స్టిరప్ అంటాడు. ఓకే. అన్నిటికన్నా స్మాలెస్ట్ ఇయర్ ఆసికల్. సో మోస్ట్ మీడియల్లీ ప్లేస్డ్, అంటే వెరీ క్లోజ్ టు ద మీడియల్ వాల్ ఆఫ్ మిడిల్ ఇయర్. సో ఇందులో దీనికి పార్ట్స్ ఏ ఉన్నాయి, క్లియర్ కట్ కనిపిస్తుంది. వన్ ఈస్ హెడ్. సో దిస్ హెడ్ విల్ మేక్ ఏ జాయింట్ విత్ ద లెంటిఫార్మ్ నాడ్యూల్ ఆఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్కస్. ఓకే. సో హెడ్ ఉందంటే అక్కడ డెఫినెట్గా దాని కింద నెక్ వస్తుంది మనకి. సో ఈ నెక్ పోస్టీరియర్ పార్ట్లో వచ్చి మనకి స్టెపిడియస్ మజిల్ ఇన్సర్ట్ అవుతుంది. ఇందాక మనం అక్కడ ఏం చూసాం, పిరమిడ్ చూసాం. ఎక్కడ ఎగ్జాక్ట్లీ లేటరల్ వాల్ అండ్ మీడియల్ వాల్ జంక్షన్ దగ్గర. లేటరల్ వాల్ ఫీచర్స్లో వీ హవ్ సీన్ ఏ కోనికల్ ప్రొజెక్షన్ విత్ ఎన్ ఓపెనింగ్. సో
దాని లోపల నుంచి స్టెపిడియస్ కెనాల్ ఉంటుంది, కెనాల్ ఫర్ స్టెపిడియస్ మజిల్ అందులోంచి బయటకు వచ్చి ఎగ్జాక్ట్ బయటికి రాగానే ఎగ్జాక్ట్లీ అక్కడ పోస్టీరియర్ సైడ్ ఆఫ్ ద నెక్ ఆఫ్ స్టేపిస్ ఉంటుంది. సో దానికి ఇన్సర్ట్ అవుతుంది స్టేపిస్ మజిల్. ఓకే, సో దిస్ ప్రొవైడ్స్ ఇన్సర్షన్ టు ద thin tendon of the stapedius posteriorly. సో అట్లాగే అగైన్ ఇట్ హెస్ గాట్ 2 limbs. సో ఆ లిమ్స్ ఏంటి, ఒకటి యాంటీరియర్ లిమ్, ఒకటి పోస్టీరియర్ లింబ్. ఓకే, యాంటీరియర్ స్మాల్ ఉంటుంది, పోస్టీరియర్ లాంగర్ అండ్ లార్జర్. సో ఈ రెండు వచ్చి ఒక ప్లేట్ ఆఫ్ బోన్కి అటాచ్ అయింది. సో దట్ ప్లేట్ ఆఫ్ బోన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుట్ ప్లేట్ ఆర్ ఫుట్ పీస్ ఆర్ బేస్. ఓకే, సో ఈ రెండు వచ్చి అటాచ్ అయింది. సో దిస్ ఫుట్ ప్లేట్ విల్ గో అండ్ క్లోజ్ ద ఏది ఇందాక మనం మిడిల్ వాల్ ఏం చదివాం, ప్రొమోంటరీకి పైన ఫెనిస్ట్రా వెస్టిబ్యులై, ప్రొమోంటరీ వెనకాల సైనస్ టింపానై, కింద ఫెనిస్ట్రా కాక్లియే. సో ఈ ఫెనిస్ట్రా వెస్టిబ్యులైని అది క్లోజ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్టెపిస్. సో ఇందులో మనకి వి గాట్ ఎ ఫ్యూ జాయింట్స్. ఈ 3 ఆస్టికల్స్ బోన్స్ కదా, వాటి జాయింట్స్ ఉంటాయి మనకి. ఓకే, సో ఇది మీ టెక్స్ట్ బుక్లోనే ఉన్న పిక్చర్. సో ఆ జాయింట్స్లో ఏముంది, ఇన్క్యూడో మాలియోలార్ అంటే ఇన్కస్కి మాలియస్కి మధ్యలో ఉన్న జాయింట్. సో ఎట్లా ఉంది అది, దాని షేప్ సాడల్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ సాడల్ జాయింట్, ఇన్క్యూడో మాలియోలార్. సో ఇక్కడ ఇన్క్యూడో స్టెపీడియల్ జాయింట్. సో ఇది ఎట్లా ఉంటుందంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్. సో ఒకటి చిన్న సాకెట్ లా ఉంటుంది అలాంటి ఫామ్ నాడుల దగ్గర, దానిలోకి హెడ్ ఆఫ్ ద స్టెపిస్ వెళ్తుంది. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ అది. సో బోత్ ఆఫ్ దీస్ ఆర్ సైనోవెల్ జాయింట్స్. సో ఎనీ జాయింట్ చుట్టూరా క్యాప్సులర్ లిగమెంట్. సో అట్లాగే ఆ క్యాప్సులర్ లిగమెంట్ని స్ట్రెంథెన్ చేయడానికి అదర్ లిగమెంట్స్. సో అదర్ లిగమెంట్స్లో ఇందాక మనం సుపీరియర్ లిగమెంట్, లాటరల్ లిగమెంట్, దీనికి కూడా లిగమెంట్స్ ఉంటాయి. ఇటు లిగమెంట్, ఆ పైన సుపీరియర్ లిగమెంట్. సో దీనికి కూడా లిగమెంట్స్. సో దే ఆర్ ఆల్ reinforcing the joints ligaments. Okay, so there are 3 accessory ligaments for malleus. Okay, and 1 ligament for incus and 1 ligament for stapes annadu. Okay, so all the ligaments are extremely elastic. So this is about the 3 bones and their joints. So now come to the muscles. So muscles లో ఓకే, సో మజిల్స్ మనకి అక్కడ ఏమున్నాయి, ఓన్లీ 2 మజిల్స్ ఉన్నాయి. సో టెన్సార్ టింపానై మజిల్, ఇది యాంటీరియర్ నుంచి యాంటీరియర్ వాల్లోకి ఎంటర్ అవుతుంది టెన్సార్ టింపానై మజిల్. ఇది కెనాల్ ఫర్ టెన్సార్ టింపానై. ఓకే, క్లియర్గా అనిపిస్తుంది కదా. ఓకే, సో బోత్ ఆఫ్ దెమ్ యాక్ట్, వాటి యాక్షన్ ఏంటి, బోత్ ఆఫ్ దెమ్ యాక్ట్ టు డాంపెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ హై పిచ్ సౌండ్స్. అంటే చాలా హై పిచ్లో సౌండ్స్ ఏమైనా వస్తే వాటి ఇంటెన్సిటీని డౌన్ చేసి మనకి నార్మల్గా వినిపించేట్టు చేసేవి. ఓకే, ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయవు, కానీ దాని పిచ్ హై ఉంటే దాన్ని లో చేస్తే మనకి కంఫర్టబుల్ ఉండేట్టు. సో టెన్సార్ టింపానై మజిల్. ఓకే, సో దిస్ లైస్ ఇన్ ఎ బోనీ కెనాల్. ఇప్పుడు ఆ బోనీ కెనాల్ ఇది కనిపిస్తుంది, ఇది అండ్ ఇది, ఈ రెండింటి మధ్యలో మజిల్ ఉంది. సో ఈ బోనీ కెనాల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, దానికి లాటరల్ మోస్ట్. అంటే ఇప్పుడు ఆ కెనాల్ ఎట్లా ఉందంటే దాని లాటరల్ ఎండ్ ఇస్ ద యాంటీరియర్ వాల్ ఆఫ్ మిడిల్ ఇయర్. ఓకే, సో దాని మీడియల్ ఎండ్ ఎక్కడ ఉంటుంది అంటే బేస్ ఆఫ్ ద స్కల్ దగ్గర. సో బేస్ ఆఫ్ ద స్కల్ నుంచి అది లాటరల్గా వస్తూ మిడిల్ ఇయర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మనకి ఈ పిక్చర్లో మీడియల్ లాటరల్ మీరు డిసిఫర్ చేయలేరు. But there is a canal which is starting at the base of the skull and going to the petrous temporal bone, anterior wall of the middle ear, అంటే anterior side కి మనకి hiatus and groove for greater petrosal, దానికి lateral గా ఇంకా. ఓకే, సో ఆ కెనాల్లో, సో దీని కిందనే మనకి ఆడిటరీ ట్యూబ్, యూస్టేషన్ ట్యూబ్ ఉంది. సో ఈ మజిల్ ఏది మనకి టెన్సార్ టింపానై మజిల్ టేక్స్ ఆరిజిన్ ఫ్రమ్ ద వాల్స్ ఆఫ్ దిస్ కెనాల్. ఓకే, ఇట్ టేక్స్ ఆరిజిన్ ఫ్రమ్ లిటిల్ పార్ట్ ఆఫ్ ద ఆడిటరీ ట్యూబ్. ఓకే, అంటే కార్టిలేజినస్ పార్ట్, దాని పక్కన ఉన్న కొంచెం పార్ట్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద స్కల్. అట్లాగే ఆల్సో టేక్స్ ఆరిజిన్ ఫ్రమ్ ద
bony canal, muscle fibers. తీసుకుని then it runs in this canal and comes and enters the middle ear through the anterior wall, uppermost part of anterior wall. Enter అయిన తర్వాత అంటే this will be very close to the మనకి ఏది lateral wall. సో lateral wall కి దగ్గరగా మనకి malleus ఉంటుంది. సో malleus ఇది హ్యాండిల్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద హ్యాండిల్లో వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది యాంటీరియర్గా. ఓకే, సో అది ఎట్లా ఇన్సర్ట్ అవుతుందో చెప్పే కదా మీకు. ప్రాసెసెస్ కాక్లియరిఫార్మిస్, యా. సో ఆ పీస్ ఆఫ్ బోన్, సో అంటే ఈ పీస్ ఆఫ్ బోన్ విచ్ రన్స్ లిటిల్ బ్యాక్వర్డ్స్. సో అది లేటరల్ వాల్ దగ్గర పెద్దగా ప్రామినెంట్ ఉండదు, మీడియల్ వాల్ దగ్గర ప్రామినెంట్గా ఉంటుంది అది లిటిల్ బ్యాక్వర్డ్స్. సో ఆ బ్యాక్వర్డ్స్ దానికి వెళ్ళి దానికి వైండ్ అయి అంటే దాని ఒక పుల్లిలాగా వాడుకుని this muscle tendon comes laterally towards the tympanic membrane and inserts into the upper part of handle of malleus. Okay, so this make andarki idea on the tensor tympani muscle is supplied by mandibular nerve, edi nerve to medial pterygoid, that gives a branch to aortic ganglion. That aortic ganglion lopalki velli again it comes out and then it gives two branches, one branch to tensor tympani, another branch to ఇంకొక మజిల్. ఏంటది? ఎనీబడి? Nerve supply to tensor tympani from mandibular nerve. Mandibular nerve main branch foramen oval దాటంగానే మెయిన్ బ్రాంచ్ నుంచి ఒక మెనింజల్ బ్రాంచ్, ఒకటి నర్వ్ టు మీడియల్ టెరిగాయిడ్. దట్ నర్వ్ టు మీడియల్ టెరిగాయిడ్ గివ్స్ అ బ్రాంచ్ టు ఆర్టిక్ గ్యాంగ్లియన్. దాని పక్కకి ఆర్టిక్ గ్యాంగ్లియన్ ఉంటుంది ఫోరామెన్ నుంచి బయటికి రాగానే. సో ఒకటి మెనింజల్ బ్రాంచ్, ఒకటి నర్వ్ టు మీడియల్ టెరిగాయిడ్. ఆ మీడియల్ టెరిగాయిడ్ విల్ గివ్ బ్రాంచ్ టు ఆర్టిక్ గ్యాంగ్లియన్. ఇందులోంచి టూ మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి, ఒకటి మీడియల్కి వెళ్తుంది, ఒకటి లాటరల్కి వెళ్తుంది. లాటరల్గా వచ్చింది టెన్సార్ టింపానై, మీడియల్గా వెళ్ళినన్నారు సప్లైస్ టెన్సార్ వేలై పాలటిని. Tensor veli palatini. Okay, so good. So then in nerve supply is mandibular nerve. So now we'll come to the stapedius. So actually this tensor tympani develops from the first branchial arch. So andukani daniki mandibular nerve. So stapedius, ఇప్పుడు stapedius మనకి posterior వస్తుంది. stapedius ఎక్కడికి వస్తుంది? వచ్చి stapes neck దగ్గరికి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, పిరమిడ్. ఓకే, ఆ వెనకాల పోస్టీరియర్ lateral wall and posterior wall అంటే పోస్టీరియర్ వాల్ అండ్ మీడియల్ వాల్కి క్లోజ్గా ఈ పిరమిడ్ ఉంది. సో దీని వెనకాల దానికి కెనాల్ ఉంటుంది, స్టెపిడియస్ కెనాల్, ఆ బోన్ వెనకాల. సో దట్ కమ్స్ అండ్ ఎంటర్స్ ద పిరమిడ్. ఆ పిరమిడ్ నుంచి బయటికి వచ్చి ఇట్ విల్ ఇన్సర్ట్ ఇన్ టు ద నెక్ ఆఫ్ ద స్టేపిస్. ఓకే, సో ఈ స్టెపిడియస్ మజిల్ కూడా ఆ బోనీ కెనాల్లోనే ఉంటుంది, ఒక బోనీ కెనాల్లో which is very close to the posterior wall of middle ear. So ఆ కెనాల్ బోన్ నుంచే అది it takes origin. ఓకే, సో ఇప్పుడు if you can see, ఇందాక మనం ప్రామినెన్స్ ఫర్ ఫేషియల్ నర్వ్, కెనాల్ ఫర్ ఫేషియల్ నర్వ్ మనం మీడియల్ వాల్ చూసినప్పుడు దాని పైన. ఓకే, అండ్ దెన్ దట్ ఫేషియల్ నర్వ్ కెనాల్ విల్ టర్న్ డౌన్వర్డ్స్. తర్వాత స్టైలోమాస్టైడ్ ఫోరామెన్ దగ్గర ఓపెన్ అయింది. సో ఇఫ్ యూ సీ ఇప్పుడు ఈ స్టెపిడియస్ మజిల్ కెనాల్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఇది హారిజాంటల్ పార్ట్ ఆఫ్ స్టెపిడియస్ కెనాల్, కానీ దాని వర్టికల్ పార్ట్ ఆల్మోస్ట్ దీంతో పాటే ఉంటుంది, ఫేషియల్ కెనాల్తో పాటే కొంచెం దూరం దాకా. ఓకే, సో ఇట్ ఈస్ ప్యారలల్ అండ్ విత్ ఇన్ ద ఫేషియల్ కెనాల్. తర్వాత మధ్యలోకి వచ్చాక ఇట్ విల్ ఎంటర్ ద పోస్టీరియర్ వాల్ ఆఫ్ మిడిల్ ఇయర్ అండ్ దెన్ కమ్ అవుట్ త్రూ ద పిరమిడ్. ఓకే, అండ్ ఇన్సర్ట్ ఇన్ టు ద posterior part of neck of stapedius. Clear? Right? So stapedius muscle is supplied by facial nerve. So ఇప్పుడు మీరు ఈ పిక్చర్లో చూస్తే ఇది ఫేషియల్ నర్వ్ ఈ మొత్తం. ఇఫ్ యూ సీ ఇక్కడ మనకి నర్వ్ విల్ కమ్ అండ్ సప్లై స్టెపిడియస్ మజిల్. అంటే స్టెపిడియస్ మజిల్ ఇప్పుడు దానికి రన్స్ వెరీ క్లోజ్ టు ఫేషియల్ కెనాల్. సో ఫేషియల్ నర్వే చిన్న బ్రాంచ్ ఇస్తుంది దానికి.
Okay, nerve supply. Fine. So now we'll come to the arterial supply of the middle ear. So middle ear lo arterial supply em chadidam manam tympanic membrane chadinappudu anterior tympanic branch. So maxillary artery మనం తీసుకుంటే maxillary artery మనకి సపోజ్ టింపానిక్ మెంబ్రేన్ ఇట్లా ఉంది అనుకుంటే ఇప్పుడు ఇది lateral side అవతల సైడ్